Audio Jungle. లూజ్ గొర్రె ఏంది ఏ లేదు. రేపు ఊరికి బయలుదేరి పోయేసి ఎల్లుండిరా ఆడ గోల్డ్ షాప్లో చెప్పినాను. ఆడికి పోయి ఉంగరాలు చేసి టైట్ అవుతున్నాయి. అది ఒట్టద్దురువా టైట్ అవుతున్నాయి ఇవి తీసేస్తాను. వేరేడు చేస్తారు చేయించుకొని రా. ఈ చైన్ కూడా నీవు ఇచ్చిండేవే నిలబెట్టుకోలే నువ్వు. 2 ఉంగరాలు అస్సాం చేసినావు. ఇంకా మళ్ళా నీకేయాలా ఈ చైన్ 3 తులాలు 4 తులాలు చెప్పి 2 బాగా లావ్ వచ్చింది. అట్లా ఈ మెడను అయ్యాల అర్థమైందే. నీవేమిసాలే కుక్క చేపించిండే చేపిస్తా. జోగాని పెట్టిండే మెడ నయస్తే మనకు బాధ్యతలు గుర్తురాల్లా. అర్థమైందే. అది ఇంకేమైనా మర్చిపోయినా గోల్డ్ చైన్ ఇవి అంతేలే ఇంకేం లేదు. కింద ఇంట్లోకి పోయింటో ఇంట్లోకి పోలేదా? ఇంట్లోకి పోద్దు మీ అక్క బాధపడుతుంది. ఇంట్లోకి పోద్దు మీ అక్క బాధపడుతుంది. అదే మా మగ మీద మాదిరిగా పెట్టిండే అన్ని పోతా ఉంటాయి పోట్టుకుంటుంది. మళ్ళీ ఏమైనా ఎట్లా పోయినా ఎవరు మీ బాధ్యత లేదా చూసుకోలే ఆడబెడుతుంది మళ్ళీ చూడరా అంటుంది. యాడికి పోవులే ఉండేవి ఉంటాయి కానీ ఏమి ఎక్కడ పోవులే. ఏంటి ఇవి గోల్డ్ కాయిన్స్ చేయించిన. గోల్డ్ కాయిన్ చేయించినావా? గోల్డ్ కాయిన్స్ ఇది పుట్టకూడదులే నువ్వు. ఓయమ్మా ఎట్లున్నాయి? భారీ ఉంది. ముడితివా? కొట్టకూడదు. బంగారు నేను చేయించే బంగారు మీద కన్ను పడినా దాని మీద ఏలు పడినా బంగారు నాకు కూడా అవసరం లేదు. ఆ భూగర్భంలో కలిసిపోయినా కూడా పంట పండించుకోను. బతుక్కుంటావు నువ్వు. బతుక్కునే మార్గం నువ్వెత్తుక్కో. బంగారు నాది. ఇది నా బంగారాన్ని నువ్వు ముడితే నేను మొత్తం ఇది యాక్చువల్గా 3 కేజీలు ఉండే ఇంతవరకు అయింది. వాడు వీడు ముట్టి అర్థమైందా? నేను పెద్ద సైకో నా కూడా ఇవ్వడం ముట్టం కూడా పోతుంది. నీకు డౌట్ ఉంది ఇంకా ముట్టు ఇంకా అయిపోయా ఇసురు పడేస్తా. తీసుకుంటారు దొరికి ఎవడైనా బాగుపడి నువ్వు బాగుపడకూడదు. అది ఏ కొల్ల కుటుంబడా. ఇది బంగారు తీసపోయి చేపించుకొని రావడం. అయిపోయి బంగారు షాప్ అయిపోయిస్తే వాడు నీకేటికిచ్చాడు బంగారుడు. నీకేలవన్నీ అవసరమా నీకు? అవన్నీ నీ పన్ను చూసుకో. ఏ లూసి పడేవమ్మా రా. ఆ బంగారు దొరకదురా. తనకు కూడా తెలిసింది ఏంది అవే తీసుకొచ్చి ఇచ్చేది పడేసినాక. నీకు తెలుసా అది ట్రైనింగ్ అట్లుంటుంది మంది. పోతాను చూడు తెచ్చేకి. ఎవరితో దీని టాపిక్ మాట్లాడద్దు. మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఊరికి పోతానని అని చెప్పు. బంగారు పని మీద పోతాననే మాట ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. అవసరం లేదు సరేనా? నాకేం లాభం నీకే. నీకు పోయేటప్పుడు మీల్స్ తిని దారిలో ఆడ దిగినాక టీ తాగు లేదా బూస్ట్ తాగు. ఇంకేమైనా ఉన్నాయి నువ్వు గొర్రె. ఇప్పుడు చెప్తా. ఎవరు చెప్తావు? ఆ బాబే ఇప్పుడు వేరే టెన్షన్ లో ఉంది. నువ్వు మళ్ళా ఇంకోటి బంగారు గురించి టెన్షన్ పెట్టు. ఆ కాయిన్స్ ని వీడు ఎందుకు గోల్డ్ గా మార్పిస్తాడని టెన్షన్ పడుతుంది. అవసరమా? నీకేదో మంచి లాభం నీకు మంచి లాభం పెడదాం అనుకోండి. వస్తా అంటుంది ఎవరు? మాట్లాడదు. నువ్వేం మాట్లాడు. టెన్షన్లో బాధపడతాను చాలా. ఏడుస్తుంది మళ్ళా. స్టెప్పులు వస్తున్నాయి చూడు. వచ్చి వస్తాను లేబాపిలే. ఏరా ఏంది మీ గోల? నా టెన్షన్లో నేను ఉంటే నువ్వు కడరా ఈ పక్కరా. ఏందో మాట్లాడుతుంది మమ్మల్ని మాట్లాడుకొని. ఎందుకు ఏమే నా టెన్షన్లో నేను ఉంటే మీ అరుపులేని బయట నెత్తుకొచ్చు కదా వచ్చి. ఏమెత్తుకల్లా? చెప్పా నా గోల్డ్ కాయిన్స్ పోయినాయి ఇంట్లో. గోల్డ్ కాయిన్స్ పోతాయి, బిస్కెట్లు పోతాయి, యావన్నా పోతాయి. ఏది దొరుకుతాయి. మనం చూసుకుంటూ కూర్చుంటామా?
ఏం చెప్పేస్తాను నీ డబ్బులు ఇస్తాను కదా ఏం చెప్పేస్తాను నీ డబ్బులు ఇస్తాను కదా 2 ఇస్తాను ఈ బిడ్రా ఈ బక్రా ఎత్తుకు ఇంట్లో దొరుకుతాయి ఏం చేస్తాను మీ వచ్చిన ఎత్తుకండి ఇద్దరు 2 కాదు ఏయ్ ఒక నీకేరా ఏం అసలు ఎంత ₹1 కోటి అది 2 వచ్చేసి చెప్తా 3 ఇస్తా బిస్కెట్లు 3 ఇస్తా బిస్కెట్లు 3 ఇస్తా కాయిన్స్ ఏంది మీ ఇద్దరు నువ్వు జాగ్రత్త పెట్టుకో ఆ పక్కన పెట్టుకుంటే మనం బంగారు కాయిన్స్ ఎట్లుంటాయి కూడా దొరుకుతుంది అసలు ఇంత కూడా చూసింది ఆడేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినారు ఇప్పుడే ఇంటి ఊరికి ఊరు పోయి రావాలంట చెప్పినా నువ్వు పోటుకుంటా పోయినా పోతే వేలే మళ్ళీ ఏడ దొరుకుతాయి కానీ ఒకవేళ మంచి వాళ్ళకే దొరకచ్చు పిల్లలకి బీదలకే దొరకచ్చు బీద పిల్లలు దొరకచ్చు ఎత్తుకుదాం ఎవరు దొరకవు ఎత్తికినా కూడా దొరకలే కదా నువ్వు మరి ఏమి ₹1 కోటి దొరకదని చెప్తున్నావు నీకు దొరకదని మాకు తెలుసు బాధ్యత లేదా బంగారం ఎట్లుండాలా ఇంకోటి రే ఇక్కడ చూడు రే ఇక్కడ ఇంకో కొంతమంది బంగారు కాయిన్ తీసిపోయి గోల్డ్ చేపించేసుకుంటారు మనం కనుక్కునే చేపించుకోవచ్చు చేంజ్ చేపించుకోవచ్చు దొరుకుతుంది 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 కాయిన్స్ తీసుకుపోతారు మార్పిచ్చేసి వేరే చేపించుకుంటారు పేద పిల్లలు దొరికి ఎదిగినా దొరకవు అవి దొరకవు అయిపోయినాయి తెలిసిపోయింది అప్పుడు తెలిసి పోయిండే బంగారం ఇట్లా నిండేస్తే నీ నుంచి మిద్దిపై నుంచి దొబ్బేస్తాను ఎట్లా నేనైతే నిన్నే దొబ్బేస్తాడని చూడు మిద్దిపై ఏమే నింద ఎప్పుడుకి గుర్తుపెట్టుకో మంచితనంకి మారు పేరు మేమిద్దరము అర్థమైందా ప్రాణాల పైన పర్వాయి సొమ్మి ముట్టం మేము దొరకదు అని ఎట్లా చెప్తున్నారు ఇద్దరు నీ బాధ్యత నీకే లేదు పోయిందన్న కూడా వెతికే రకము ₹1 పోయిందన్న కూడా ఎతకుండా దేవుడు కొన్ని దొరకని ఎత్తికినా ప్రయోజనం లేదు ఆ బాధల్లో మేము దండి ఆడ గోగాదేరాలు సంపుతాను ఫోన్లు కదా ఇంటికాడికి కాదులే నువ్వు కిందకి వెళ్ళిపోమా వేరే పనులు ఉన్నాయి సమస్య దండు ఏంది అంటే కంప్లైంట్ ఇస్తే నువ్వు మేము తీసుకున్నామా లేదా ఇంట్లో వాళ్ళ మీద విచారిస్తారు మేమేమైనా దొంగలబా అసలు అంతవరకు వద్దు ఏమొస్తాము చీప్ అయిపోతాం కదా నలుగురులోను వస్తారు పైన కూడా మళ్ళా వస్తారు మీరు మాట్లాడిపోతే ఎవరు మేమెందుకు మాట్లాడతాము ఏడు మాట్లాడతాం అడుగుతారు ఎంక్వైరీ చేస్తారు నా మాట నీ కాలు పట్టుకుంటాను నా కాలు చేయొద్దు నువ్వు తప్పది తప్పు నేరం అది ఇప్పుడు ఈ కొత్తగా ఉండేది ఎవరు కొత్తగా ఉండేది నువ్వు నేను మేమే మా మీదకే అంటారు అన్ని అంటే అక్కడ ఏంటుంది ఏది అది అట్లా కాదు అది ఏది వినాయక చవితి అప్పుడు కట్టిన జెండా అట్లా ఉంది చెప్పేది ఇంకా నాకు మర్యాద పోతాయి ఇప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చేసినావా ఇస్తానావా వెళ్ళి నువ్వు రావాలి ఇచ్చినావా రాలేదనుకో ఇచ్చినావా నేను వస్తా తోడు ఉండు ఒక నిమిషం నువ్వు ఖచ్చితంగా ఇలా డిసైడ్ అయినావా కానీ నువ్వు ఎదగలిసిన ఇవాళ డిసైడ్ అయినావా మరి అద్దా ఇక్కడ రా సైడ్ పడుకో నేను చేతికి ఇచ్చేస్తాను ఆడ పెద్ద మ్యాటర్లు అయ్యేది అట్లున్నాయి ఊరికే నేను ఇరకబోయికి నా వల్ల కాదు అదేందో వాడి తెచ్చిందో పెట్టాడు ఏందవి ఏ చూపిల్లా ఏ చూపించే భయమేమి ఏ భయమే ఉండేది గోల్డ్ కాయిన్స్ అమ్మా పెట్టుకోపా కేసు పెట్టుకోపా ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఏం చదువు నువ్వు నాకి సంబంధం లేని మ్యాటర్ ఇరికిచ్చిన ఇవన్నీ ఉండాలి తెలుసా ఇవన్నీ కాయిన్స్ 100 కాయిన్లు ఉండాల 10 ఉన్నాయి దీంట్లో మిగతా 90 ఏమైనాయి దీంట్లో 100 ఉండాల 90 పోయినాయి తెలుసా నీకు 90 పోయినాయి తెచ్చినవి కొన్ని చేస్తాను నువ్వు సైడ్ చేసి పంపించడం కూడా అయిపోయింది అంత క్లియర్ ఈ 10 దాంట్లోకి నాకు వాటా కావాలా కాబట్టి నేను యాడ్ చేసుకున్నా ఏమే ఈ 10 దాంట్లోకి యాడ్ చేసుకున్నా బంగారు బిస్కెట్లు ఇసురుతావు బంగారు కాయలు ఇసురుతావు నువ్వు అంత పోటుపోకూడవే మొత్తం
కొట్లమ్మ వాడతా అమ్మయ్యో కాదురా ఊరిని ఇన్నింటి వాసాలు లెక్క పెడతావు నువ్వు అన్నం పెట్టోళ్ళకే సున్నం పెడతానవే నువ్వు అన్నం పెట్టోళ్ళకే సున్నం పెడతానవే నువ్వు బంగారు బంగారు గురించి నీకు ఎవరో నీకు ఫోన్ చేసింది మీ ఇంట్లో ఫోన్ చేసినారు రేపని ఏందే నువ్వు బాగాలేకున్నావు కాబట్టి వాడు అదును చూసి దానికి స్కెచ్ చేసి కొట్టేసి మిద్ది పైన కూర్చున్నాడు ఇవి పెట్టుకొని నేను అందుకే తీసుకొని వచ్చిన సరే సర్లే మనం ఏదో నచ్చి చెప్తాము కేసు గీసొద్దులే బంగారు ఇస్తాడని చేసిన కానీ తప్పైతే నిజం నేను కాదు దా ఈ బంగారు కూడా పోతుంది వాడు నన్ను వేసేసైనా బంగారు ఎత్తపోయి రకం పోతుంది వాడు నన్ను వేసేసైనా బంగారు ఎత్తపోయి రకం 5 తక్కువ ఇది కాదు దాంట్లో 5 ఉన్నాయి 5 10 ఉన్నాయి 100 ఉండాలి దాంట్లో నిజం చూడు 100 అంటున్నాడు నువ్వు ఇప్పుడు ఎంత మీ బంధుత్వం పిలిపి మీ బంధువులు పిలిపి ఊర్లో పెద్ద మనుషులు పిలిపి పోలీసులు పిలిపి ఎవరినైనా పిలిపి ఎన్ని పోయినాయో దానికి 10 రెట్లు వసూలు చేయించే నేను ఈ ఊరు నుంచి బయటగలుగుతా నా పేరు నేను నిలబెట్టుకుంటా ఏమే రాయలసీమ ముద్దు బిడ్డగా కొట్టమ్మ దొంగ బిడ్డగా మాట్లాడుతున్నా నువ్వు రాయలసీమ బిడ్డ నువ్వు రా గొర్రె బిడ్డగా నువ్వు ఏం చేస్తావు అమ్మా ఇంత బాగా నిజంగా ఇంత ఇంకా వీడు కోటీసుంటే అయితే లెక్క ప్రకారం 90 × 2 ఎంత 92 ఎవరి దగ్గర మంచి పాయింటే కదక్క నాకు అమ్ముతాడు వాడు వానికి అమ్మే చేత కాలే అంట ఏడైనా బిజినెస్ నువ్వు ఏడ గోల్డ్ అమ్మి ఎవరు మన కాయలు ఎలా ఉంటాయి ఏడైనా ఒకటే రకంగా ఉంటాయి గోల్డ్ కాయలు ఏముంది నా మీద కూడా పెట్టాడు కేసు నేను నిజాయితీగా నేను బయటకు వస్తా వద్దు పెట్టు ఏంది నాకు నట జీవి అమాయక జీవి నువ్వు బంగారు పోతానవా ఊరికి పోతాడంటే ఇప్ప సరుకంతా ఆడి చేరుతావేమో కదా నువ్వు ఆడలేదు నేనైతే కాదు ఇప్పుడు నీకు ఎట్లా చెప్పినా కూడా నువ్వు అర్థం ఎట్లా చెప్పిన అర్థం కాదు చెప్పించే వాళ్ళు చెప్పిస్తారు బయటికి మ్యాటర్ అంతా దేవుడా నాకు ఎవరు నువ్వు కేసు అలా పెట్టుకో వాడు 30 కాయలు కాదు కదా 3 కాయలు కూడా ఈడు 3 కాయలు కూడా ఈడు చెప్పు నువ్వు మడసానగా ఇచ్చినాడు చూడు ఎవరికి ఇచ్చినావు సరగా మాయం చేసినావు అట్లా తిరిగి నన్ను బయటికి వెళ్ళని చూస్తాను బయటకి అమాయకుని పట్టుకొని బయటికి బయట లోపలికి వెళ్ళని నువ్వు అన్ని ఇరికిచ్చే పని చేయొద్దు ఫేస్ కట్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎప్పుడు పడతావు మారుతావు నీ ముక్కు చూసినప్పుడు అర్థమైంది నువ్వు వీడు గాలి గబ్బులం టైపు అర్థమైందా అట్లా విస్తాడు ఇట్లా విస్తాడు మాటలతో తేలేదు కాదు ఇది మొత్తం బందోబస్తు వచ్చి వాళ్ళు పట్టకొని తీసుకోబోయి ఎట్లా కొట్టిస్తావు 3rd డిగ్రీ కాదు 333 డిగ్రీ చెప్పి బాయలు 400 తో చెప్పిండి మళ్ళా ఏంది డిగ్రీ అంటే నువ్వేంది ఇంటర్ తర్వాత వచ్చే డిగ్రీయా నువ్వు వచ్చేది డిగ్రీ నువ్వు బాగా మాట్లాడుతున్నావు సరుకు నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి సౌకర్యం అయిపోయినాయనేమో ఎన్ని డిగ్రీలు పర్లే అంటున్నావు నువ్వు 3 డిగ్రీలు చేపిస్తా ఎండకే ఏ చేపించినా నీ నటజీవి యాక్టింగ్లు కాదలే నీ సాక్షి నేను ఉన్నా కదా నువ్వు బంగారు తీసుకొచ్చిండేది నేను చూసినా నాకు అమ్మాలని ప్రయత్నించినావు అమ్మిచ్చామని నన్ను రిక్వెస్ట్ చేసినావు దుంకి ఈ నుంచి దుంగితే నువ్వు గోల్డ్ తీసుకున్నట్లు దుంగకపోతే నువ్వే గోల్డ్ కొట్టేసినట్టు ఓకేనా నువ్వు ఈ నుంచి దుంగితే గోల్డ్ తీసుకోలేదని ఈ నుంచి దుంగకపోతే గోల్డ్ తీసుకున్నావు అని దుంగితే గోల్డ్ తీసుకోలేదని అది కాదు ఎవరు వాడు దూకుతాడా నువ్వెట్లా అనుకుంటావు కామెడీ గాడు వాడు
ఎవరు కా 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 వాడు ఎస్కేప్ అయ్యాకి మనమే తోస్తామని కూడా చెప్తాడు. ఆడ సావన్ లేక అబ్బా సావన్ నేను చెప్తానులే సావు నీకోసం మేడం. నీకోసం వద్దు సావు పో సావు పో దుంకుపో నేను చెప్తాను అది దుంకుపో. దుంకరు ఎందుకంటే దుంకు ఈ సోదంత వద్దు. నా కాయిన్స్ ఈరోజు ఈవినింగ్ కల్లా ఇవ్వలేదు అంటే పోలీసులు ఈ బట్టలు ఇప్పమని తంతారు. ఎవరిని వాడిని తన్నల్లా నేను లాయర్ని పెట్టి ఏమి నువ్వు ఏదైతే కొట్టేసిన 30 కాయలతోనే లాయర్కు 2 కాయలు ఇచ్చి నేను నడిపించుకురాకపోతే అర్థమైందే. వెనకల స్కెచ్లు ఏమి వేయద్దు ఏం కాదు అవే చెప్పి 30 ఏడున్నాయి పోతే బే నేనైతే కాదు కా నిజం నమ్ముకానని ఈ లోపల నీదో నువ్వు తల కళ్ళు తిరుగుతానే కదా కింద పోయి పెద్దోళ్ళని పిలుచుకురా వీని తిరుగుతాయి ఏంది పిల్లలు పనమ్మనం మాట్లాడుకుంటే పద్ధతి బాలే. నాకు ఇంకా చేసిన మోసాన్ని తీసుకునే బదులు చేసే దొంగతనం అంటే నమ్మలేకున్నా. వాడే చేసినాడా నమ్మలేకపోతున్నావు నువ్వు. నేను పక్కన అంతగా చెప్తాంటే కూడా నమ్మకం లేదా. ఏ మోకంతర మాట్లాడుతావు పెద్దమ్మని దొంగలిచ్చి పాడు కింద పోయి మాట్లాడతాం మొత్తము ఈరోజు ఏమన్నా జరగని వద్దు ప్లీజ్ కా